నీ అవ్వ చూస్తుంటే తెలంగాణ చెయ్యి పార్టీలా మళ్ళా పంచాదులు మోపయ్యేటట్టున్నాయి కదా. ఇన్నొద్దులు కలిసిమెలిసి ఏలువడి చేసిన లీడర్ల నడిమిట్లా మళ్ళా జౌడాలు కాబోతున్నాయని గ్రహాలు గోచరిస్తున్నాయట. పాత లెక్కల్నే ఎవలకు వారే యమునా తీరే అన్నట్టే అయితారట తెలంగాణ చెయ్యి పార్టీ లీడర్లు. ఏ ముహూర్తాన చెయ్యి పార్టీ తెలంగాణలో గెలిచిందో గాని గప్పటికెంచి అన్నదమ్ముల అనుబంధం చెయ్యి పార్టీల సంబంధం అన్నట్టే మస్తుగా కలిసిమెలిసి ఉంటున్నారు లీడర్లందరూ. కోమటిరెడ్డి సార్ను రేవంత్ అన్న మెచ్చుకుంటుంటే రేవంత్ అన్నను జగ్గారెడ్డి సారు మెచ్చుకుంటున్నాడు. ఇట్లా ఒకరినొకరు వెనకేసుకచ్చుకుంటా తారీఫ్ చేసుకుంటా మెడల మీదకెక్కించుకుంటా మస్తుగా కలిసి ఉంటున్నారు. ఇక లోపట ఎట్లున్నదో వాళ్ళకే తెలవాలే గాని మీదకైతే అంత మంచిగానే ఉన్నది. అయితే ఇప్పుడు గా మంచితనం అంతా పోయి మళ్ళా పాత లెక్కలనే పంచాయతీలు పెట్టుకునే కథ ముంగట్నే ఉన్నదట. మంత్రులు, సీనియర్ లీడర్లు, ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్ల టికెట్లు రానోళ్ళు ఇట్లా చాలా మంది పోటీ పడుతున్నారట పిసిసి అధ్యక్ష పదవి కోసం. మొన్నటి దాకానేమో గా పిసిసి అధ్యక్ష పదవి చిన్న సీఎం బట్టి సారికే ఇస్తారని మస్తు వార్తలు వినబడ్డాయి. కర్ణాటకలో డిప్యూటీ సీఎం ఉన్న డీకే శివకుమారే పిసిసి అధ్యక్ష బాధ్యతలు చూసుకుంటున్నాడు. తెలంగాణలో కూడా బట్టి సారికే ఇస్తారని అందరు అనుకున్నమాట. కానీ ఇప్పుడు తెర మీదకి చాలా మంది పేర్లు వినబడుతున్నాయి. జగ్గారెడ్డి, మధుయాష్కి, రాజగోపాల్ రెడ్డి, సంపత్ కుమార్, మహేష్ కుమార్ గౌడ్ ఇట్లా చాలా మంది అధ్యక్ష పదవి కోసం ఆశపడుతున్నారట. ఇక నిన్నటి ముచ్చట ఏందంటే గిల్లెవ్వలికి కాదు గా పదవి అద్దంకి దయాకర్కే ఇయ్యాలే. ఎమ్మెల్యే టికెట్ ఇటు ఎంపీ టికెట్ దక్కకున్నా పార్టీ కోసమే పనిచేసిండు తప్ప హట్టయ్యి పార్టీ మారలే అని ముచ్చట్లు కూడా అయినాయట. అయితే ఇప్పుడు గా పదవికి కొత్త పేరు తెర మీదకి వచ్చింది. వీళ్ళందరూ కాదు గా అధ్యక్ష పదవికి మంత్రి సీతక్కనే కరెక్టు. గా పదవి ఆమెకిస్తే తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తొలి గిరిజన మహిళ సీతక్కే అయితదని రేవంత్ అన్న ఆలోచన అని అంటున్నారు చాలా మంది. ఢిల్లీలో సోనియమ్మ, ఈడ తెలంగాణలో సీతక్క పార్టీని నడిపితే అద్దిరిపోతది. ఇక చెయ్యి పార్టీకి అడ్డే ఉండరెవ్వలు అని కూడా ఆలోచనలు చేస్తున్నారట. గాని మరి సీనియర్ లీడర్లందరూ సపోర్టు చేస్తారో లేకపోతే చెయ్యి పార్టీలో ఎన్ని పంచాయతీలు మోపైతాయో అని అంటుండ్రు గీ ముచ్చట తెలిసినోళ్ళు.